సికింద్రాబాద్ లోక్సభ క్యాండిడేట్స్ విషయంలో అన్ని పార్టీల్లోనూ అయోమయం నెలకొందా? బీఆర్ఎస్ఏ కాకుండా కాంగ్రెస్ పార్టీ కూడా క్యాండిడేట్ ఎవరో కూడా కిషన్ రెడ్డి డిసైడ్ చేయబోతున్నారా? ఫ్యూచర్ పాలిటిక్స్ దృష్టిలో పెట్టుకుని కిషన్ రెడ్డి మాట పక్క పార్టీల్లోనూ చెల్లుబాటు అవుతోందా? ప్రస్తుతం తెలంగాణ పాలిటిక్స్ చూస్తే అవే అనుమానాలు కలుగుతున్నాయి. ఇంతకు సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని లోక్సభ సెగ్మెంట్లలో సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ప్రత్యేకమైంది. జంట నగరాల్లో ఒకటిగా ఉన్న సికింద్రాబాద్ పార్లమెంటు స్థానానికి దేశ చరిత్రలో విశిష్ట స్థానం ఉంది. భిన్నమైన రాజకీయ పరిస్థితులు ఇక్కడ ఉంటాయి. ప్రఖ్యాత రైల్వే జంక్షన్, ఆర్మీ రీజనల్ సెంటర్ వంటివి సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్నాయి. పేరుకే సికింద్రాబాద్, కానీ ఈ పార్లమెంటు పరిధిలోనివన్నీ హైదరాబాద్ జిల్లా స్థానాలే. ఈ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి ఈ సెగ్మెంట్ కాంగ్రెస్కు కంచుకోట, తర్వాత బీజేపీకి అడ్డాగా మారింది. తెలంగాణలో ఆ పార్టీ ఖచ్చితంగా గెలిచే స్థానం ఏదైనా ఉంది అంటే అది సికింద్రాబాదే. బీసీలు, మైనార్టీలు, క్రైస్తవులు, ఉత్తరాది ఓటర్లతో పాటు ఆంధ్ర సెటిలర్లు, రైల్వే ఉద్యోగులు అభ్యర్థుల గెలుపోటములను ఇక్కడ శాసిస్తున్నారు. రెండు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి 3,84,780 ఓట్లు, బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్కు 3,22,666 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి అంజన్ కుమార్ యాదవ్కి 1,73,229 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా బీజేపీ 62,114 ఓట్ల మెజారిటీతో సికింద్రాబాద్ను కైవసం చేసుకుంది. సికింద్రాబాద్ లోక్సభ స్థానం పరిధిలో ముషీరాబాద్, అంబర్పేట్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, నాంపల్లి, సికింద్రాబాద్ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ పరిధిలోని 7 శాసనసభ స్థానాల్లో బీఆర్ఎస్ 6 చోట్ల, ఎంఐఎం 1 చోట విజయం సాధించాయి. తెలంగాణలో దాదాపు 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒకప్పటి తన కంచుకోటను తిరిగి సంపాదించాలనే పట్టుదలతో ఉంది. తెలంగాణలో మెజారిటీ లోక్సభ స్థానాలను గెలుస్తామని కాంగ్రెస్ నమ్మకంగా చెబుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి 14 స్థానాలు గెలిచి తీరుతామని, ఈ ఎన్నికలు తమ 100 రోజుల పాలనకు రెఫరెండం అంటూ ప్రకటించారు. పక్క పార్టీల నుంచి నేతలను తీసుకురావడం అన్నీ చూస్తే నిజమేనని అనిపించినా సికింద్రాబాద్ అభ్యర్థి విషయానికి వచ్చేసరికి మాత్రం అనేక అనుమానాలు మొదలవుతున్నాయి. సికింద్రాబాద్ సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరోసారి పోటీలో ఉన్నారు. సికింద్రాబాద్లో పైగా బీజేపీ టికెట్ అనగానే అడ్వాంటేజ్గా కనిపిస్తున్న కాంగ్రెస్కి ఈసారి గెలిచే ఛాన్స్ ఉందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. బీఆర్ఎస్ గెలవకపోయినా ఓట్లు చీల్చుతుందనేది ఓపెన్ సీక్రెట్. అదిగో ఇక్కడే కిషన్ రెడ్డి తన రాజకీయ చతురత మొదలుపెట్టారని, కేంద్రంలో రాబోయేది బీజేపీ కూటమి సర్కారే కాబట్టి గెలిస్తే తాను మరోసారి మంత్రి అవుతానన్న ఉద్దేశంతో ఇక్కడున్న బీఆర్ఎస్ కాంగ్రెస్లో తన స్నేహాన్ని ఉపయోగించుకుని డమ్మీ అభ్యర్థులను దింపేలా ప్రయత్నిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ నుంచి
తలసాని కొడుకు సాయి కిరణ్ నిలబడతారని ప్రచారం చేసి చివరకు తలసానియే నిలబడతారు అని పార్టీ వర్గాలంటున్నాయి. తాజాగా పద్మారావు పేరును తెరపైకి తెచ్చారు. నిజానికి వీళ్లు గెలవలేరు అనేది ఓపెన్ సీక్రెట్. ఇటు కాంగ్రెస్లో కూడా మొదట బొంతు రామ్మోహన్ పేరు గట్టిగా వినిపించింది. తాజాగా దానం పేరు తెరపైకి వచ్చింది. నిజానికి దానమైనా పద్మారావైనా తలసాని అయినా గెలిచే స్థాయి కాదు. పైగా వాళ్ళు సిట్టింగ్ ఎమ్మెల్యేలు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి ఖర్చు చేసి గెలవాలన్న కసితో లేరు. అయినా వాళ్లకే టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. నిజానికి అధికారంలో ఎవరున్నా కిషన్ రెడ్డి పర్సనల్గా అందరితో సఖ్యతగా ఉంటారు. రేపటి రోజు బీజేపీ లేదా కేంద్రంతో సఖ్యత కావాలనుకుంటే నాయకులకు తాను ఉంటాడన్న ఉద్దేశంతో కిషన్ రెడ్డిపై గెలిచే అభ్యర్థులను బరిలోకి దింపడం లేదేమోనన్న అనుమానాలు ఆయా పార్టీల క్యాడర్ నుంచి వ్యక్తమవుతున్నాయి. ఇటు కేసీఆర్ అటు రేవంత్ రెడ్డి ఫ్యూచర్ పాలిటిక్స్ కోసం కిషన్ రెడ్డితో వైరానికి పోవడం లేదని తెలుస్తోంది. సో పోటీలో ఎవరున్నా కిషన్ రెడ్డి గెలుపు మాత్రం పక్కా అని సమాచారం.